సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర భారతంలో ప్రధాన రాజకీయ పార్టీలు రైతులు పెట్టే పరీక్షను ఎదుర్కోలేకపోతున్నాయి. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రైతులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఫడ్నవీస్ ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంలో విఫలమైందన్న ఆరోపణలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2015లో 6,268 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా 2018 నాటికి ఈ సంఖ్య 11,995కు చేరుకుంది. ఈ ఏడాది తొలి 3 నెలల్లో 350 మందికి పైగా రైతులు ప్రాణాలు తీసుకున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఉత్తరప్రదేశ్ తరువాత అత్యధికంగా 48 లోక్సభ స్థానాలున్న మహారాష్ట్రలో సగభాగం కరువుతో అల్లాడుతుండగా విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. విదర్భ ప్రాంతంలోని 7 లోక్సభ స్థానాల పరిధిలో నెలకొన్న తీవ్ర వ్యవసాయ సంక్షోభం అధికార బీజేపీ, శివసేన కూటమిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. మరాఠ్వాడా ప్రాంతంలోని మొత్తం 8 స్థానాల్లోనూ కూటమికి ఎదురీత తప్పని పరిస్థితి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక ప్రీపోల్ సర్వేలోనూ ఉద్యోగాలు తమ తొలి ప్రాధాన్యత అని ప్రజలు స్పష్టం చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 42% మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు తమను ప్రభావితం చేసే రెండో అంశం తాగునీటి లభ్యత అని, వ్యవసాయ రుణాలు అందుబాటులో ఉండటం మూడో ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో చెరకు రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీరు పట్ల చెరకు రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అభాసుపాలైంది. కొంతమంది రైతులకు ₹1 మాత్రమే రుణమాఫీ కావడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రైతుల సమస్యలే ఎన్నికల ఎజెండా కానున్నాయి. రాజస్థాన్లో రైతులు నెలల తరబడి పోరాటాలు చేపట్టారు. రైతాంగ సమస్యలపై గత అసెంబ్లీ ఎన్నికల ముందు దిగివచ్చిన బీజేపీ ప్రభుత్వం హడావుడిగా రుణమాఫీ ప్రకటించినా రైతుల ఆగ్రహం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం కూడా రైతుల సమస్యలు పరిష్కరించకపోవడంతో రాజస్థాన్ రైతాంగం మరోసారి ఉద్యమ బాట పట్టింది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. పంజాబ్, హర్యానాలో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చినా తరువాత కొంత చల్లబడ్డట్టే కనిపించింది. పంజాబ్లో రైతులు ఏకంగా రైలు పట్టాలపైనే ఆందోళన చేపట్టారు. రైతుల ఆగ్రహం ఓట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. పీఎం కిసాన్తో రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా కొంతవరకు పరిస్థితిని సానుకూలంగా మార్చుకోగలిగామని బీజేపీ ఆశిస్తుంటే, మోడీ పాలనలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులే తమకు ఓట్లుగా మారతాయని ప్రతిపక్షాలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.